ఉపాధ్యాయులు గారికి మంచి అవకాశంగా నేను భావిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ పక్షాన తెలంగాణ టీచర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ హైదరాబాద్ జిల్లా పక్షాన కూడా ఈ చర్చా కార్యక్రమాన్ని చేసిన పెద్దలు సిద్ధరామయ్య గారికి, ఇంకా వేదిక పైన వేదిక ముందున్న తెలంగాణ ఉద్యమకారులకు, కవులు, కళాకారులకు, ఉపాధ్యాయులకు ఉద్యమాభినందనలు తెలియజేస్తూ, ఉపాధ్యాయ ఉద్యమంలో కీలకంగా పాత్ర పోషించి ఉపాధ్యాయ విద్యా శ్రేయస్సుతో పాటు సామాజికంగా ఉద్యమాల్లో పాల్గొని ప్రజా ఉద్యమాలే ఉపాధ్యాయ ఉద్యమాలుగా, విద్యా ఉద్యమాలే ఉపాధ్యాయ ఉద్యమాలుగా రామయ్య సార్ చెప్పినట్టుగా తెలంగాణ ఉద్యమము ఉపాధ్యాయ జీవితంలో ఒక చాప్టర్ లాంటిది అనుకుంటున్నాడు. అనేక రకాలుగా ఉద్యమాలు వచ్చినాయి, ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో గత దశాబ్ద కాలంగా తెలంగాణలో అతిపెద్ద ఉద్యమంగా మనం దానిలో పార్టిసిపేట్ అవుతున్న బాధ్యులుగా చాలా గర్వించగలిగింది. దానిలోనూ మన ఉపాధ్యాయ లోకానికే సీనియర్ టీచర్గా ఉన్న రామయ్య గారి నాయకత్వం కూడా మనకి ఉండి వాళ్ళ ఆధ్వర్యంలో పనిచేస్తున్నట్టుగా మేము చాలా జూనియర్స్గా అనుకుంటూనే చాలా గర్వంగా భావిస్తున్నాం. ఈ ఉద్యమం గురించి చెప్పినప్పుడు చాలా తెలంగాణ ప్రాంతంలో అనేక రకాలుగా సారు ఉదాహరణ చెప్పారు. ఉపాధ్యాయ ఉద్యమంలో ఉపాధ్యాయుల పాత్ర, సమాంతరంగా ప్రజా ఉద్యమాల్లో కూడా టీచర్ల యొక్క పాత్ర గురించి చెప్తూనే రాబోయే తెలంగాణ ఎలా ఉండాలో కూడా మనకు ఆకాంక్షలు కూడా చెప్పడం జరిగింది. నిజంగా అది మనకు ప్రభాకర్ సార్ చెప్పినట్టుగా ఒక హోంవర్క్ లాంటిది, ముందున్న అసైన్మెంట్ కూడా. ఇంకా మా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ గురించి చెప్పాలనుకుంటే, ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న టీచర్స్ అందరూ కూడా ఉపాధ్యాయులు సమిష్టిగా పనిచేయడానికి బ్రిటిష్ పాలనలో అనేక ఆంక్షలు ఉన్నప్పుడు, సంఘంగా పెట్టుకునే హక్కే లేకుండా 10 మంది కలిసి తిరిగితే ఒక సంఘంగా ఉండని హక్కు లేకుండా ఉన్నప్పుడు, సంఘ స్థాపన హక్కును మద్రాస్ హైకోర్టు జడ్జిమెంట్ ద్వారా సాధించిన, ఆంధ్ర ప్రాంతంలో సాధించిన సంస్థగా ఏపీటీఎఫ్ అతి ముఖ్యంగా పేరుంది. సమాంతరంగా తెలంగాణలో కూడా సార్ పనిచేసిన ఎస్టీ సంఘం కూడా ఉంది. కాలక్రమంలో రాజకీయాల ప్రవేశం అయితే సార్ ప్రస్తావించడం దాకా రాజకీయాల ప్రవేశంతోనే క్యాడర్ సంఘాలు, అంతకన్నా ముందు మేనేజ్మెంట్ సంఘాలుగా, జిల్లా పరిషత్ సంఘాలు అన్నట్టుగా, ఎయిడెడ్ సంఘాలుగా అనేక రకాలుగా ఉపాధ్యాయులు కూడా రాజకీయాలు రావడము, అనేక రాజకీయాలకు కట్టుకొని కూడా ఏపీటీఎఫ్ లాంటి సంస్థలు ముందు వెనక ఏ రాజకీయ పార్టీ లేకుండా కూడా 65 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏపీ సంఘంగానే ఇప్పటికీ ఉంది. అయినప్పటికీ ఆంధ్ర నాయకత్వం ఏం చెప్పినా కానీ మేము వినే పరిస్థితుల్లో మేము లేవని మీకు తెలుసు కనబడుతుంది. గత దశాబ్ద కాలంగా ఏపీటీఎఫ్ తర్వాత మానుంచే పాలసీ పరంగా తిరిగిన డిటిఎఫ్ లాంటి సంస్థలు తెలంగాణ ప్రాంతంలో ఉద్యమ ప్రస్థానాన్ని ఏ విధంగా కంటిన్యూ చేసి ఈ రోజు వరకు కూడా వచ్చినాయో చాలా మందికి తెలియకపోవచ్చు. ఒక సందర్భంలో ఇప్పుడు తెలంగాణకి అతిపెద్ద నాయకుడిగా ఉన్నవాడు కూడా సిద్దిపేట సదస్సులో, ఏపీటీఎఫ్ యొక్క సదస్సులో అటెండ్ అయిన తర్వాత నాకు తెలంగాణ వైపుగా ఆలోచన మళ్ళీ తర్వాత ఉద్యమాలు స్టార్ట్ చేశానని చెప్పి కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం అనేది ఏపీటీఎఫ్ ఉద్యమ నాయకత్వానికి ఒక ఉదాహరణగా మాత్రమే చెప్తున్నారు. అయినప్పటికీ ఒక పాలసీ పరంగా ఆంధ్ర నాయకత్వంలో పనిచేస్తున్న సంఘంగా చెప్తున్నప్పటికీ కూడా తెలంగాణ ప్రాంతంలో ఉండే ఏ తెలంగాణ ఏపీటీఎఫ్ మెంబర్ కూడా వారి యొక్క దానికి లొంగకుండా 2001 నుంచి నిర్విరామంగా మేము తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష కోసం పనిచేస్తూ ఉపాధ్యాయ డిమాండ్స్ ఎంత మేరకైతే మనం సాధించాలని ప్రయత్నిస్తున్నామో, అదే క్రమంలో తెలంగాణ ప్రాంతంలో వెనుకబడ్డ ప్రాంతమైన విద్యలో కానీ, వైద్యంలో కానీ, జీవన విధానంలో కానీ, కల్చర్లో కానీ ఏదైతే చెప్తున్నారో ఆ వెనుకబాటుతనం నుంచి మేము బయటపడే క్రమంలో, పరాయి పాలన నుంచి విముక్తి పొందే క్రమంలో మేము ఉద్యమిస్తామని చెప్పి కరాఖండిగా చెప్తూనే 2003 అనంతపురం మహాసభల్లో పెద్ద ఎత్తున వేదిక పైన ఉన్న ఆంధ్ర భూమన్ గారు ఒక స్పీచ్ ఇస్తున్నప్పుడు ఆయన స్పీచ్ ని అడ్డుకోవడమే జరిగింది. గో బ్యాక్ అని చెప్పినప్పుడు స్టేజ్ దిగి కూడా వెనక్కి వెళ్ళాడు. తర్వాత కాలంలో ఉద్యమాల్లో అనేక విధాలుగా భావప్రాప్తిలో ఏపీటీఎఫ్ ముందుండి అనేక ప్రయత్నాలు చేస్తున్న క్రమం కూడా మీరు చూస్తుంటారు. అదే క్రమంలో హైదరాబాద్ జిల్లాలో
1996లో నేను అప్పుడే కొత్తగా ఉపాధ్యాయుడిగా నియమించబడిన తర్వాత అప్పటికే ఫీల్డ్లో పనిచేస్తున్న తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం కానీ తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ కానీ నిర్వహించిన అనేక రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొని మేము కూడా ఉపాధ్యాయుల కోసం ఒక ఫోరం పెడితే బాగుంటుంది. ఎందుకంటే రామేశ్వర సార్ చెప్పినట్టుగా ప్రతి ఉపాధ్యాయ సంఘానికి ఒక రాజకీయపరమైన ఆకాంక్ష ఉంది. ఒక రాజకీయ పార్టీకి వెనుకలో ముందు నుండి పనిచేస్తున్నారు, లేదా రాజకీయపరమైన ఒత్తిళ్లు ఉండొచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న 23 సంఘాల యొక్క ఒత్తిడితో పనిచేసే వాళ్ళు కాబట్టి తెలంగాణ ఆకాంక్ష కోసం పనిచేసే ఏ టీచర్ అయినా ఒక ఫోరం కిందికి వస్తే బాగుంటుందనే ఆశయంతో అనేక రకాలుగా ప్రయత్నం చేయడం జరిగింది. 1999 నుంచి 2001 వరకు చాలా ప్రయత్నాలు చేసినా కానీ ఏవో 2-3 సంఘాలు రావడము, చిన్న సంఘాలు రావడము, ఇప్పుడు ఇందాక సార్ చెప్పినట్టుగా పిఆర్టీ లాంటి సంఘాలు రాకపోవడము, ప్రయత్నం చేస్తే 2-3 కార్యకర్తలు వస్తే వాళ్ళని అధినాయకత్వం తిట్టడము, వాళ్ళ వెనకనే తోకదారి వెనక్కి వెళ్ళిపోవడం లాంటి అనేక చేదు వాస్తవాలు బాగుంటున్నాయి. 1999 తర్వాత 2001 వరకు నిర్విరామంగా ప్రయత్నాలు చేస్తాం. మా ప్రయత్నాలు మాత్రం ఎప్పుడు మానుకోలేదు. అయితే అప్పుడు మాకు సీనియర్స్ గా ఉన్న శ్రీ మల్లారెడ్డి గారు డిప్యూటీ ఐఏఎస్ గా టీఓగా రిటైర్ అయినారు. రాములు కూడా హెచ్ఎంస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా కూడా రిటైర్ అయినారు. అలాంటి వాళ్ళు ఎగ్జిక్యూటివ్ పోస్టులకు వెళ్ళిన తర్వాత నాయకత్వం వహించే ఒక తెలంగాణ వాదులు లేకుండా పోవడం వల్ల కొంత వెనకంజ వేస్తాం ఒక సంవత్సర కాలంగా. తర్వాత వెంటనే కోలుకొని కొన్ని ఎన్కౌంటర్ తెలంగాణ వాదులకు ప్రభుత్వం చేసిన ఎన్కౌంటర్స్ సందర్భంగా ప్రెస్ క్లబ్ లో పెట్టిన అనేక సమావేశాల్లోనూ మేము ఉపాధ్యాయులుగా ఏపీటీఎఫ్ కార్యకర్తలు అట్లే మిగతా ఉపాధ్యాయ సంఘాల కార్యకర్తలుగా సీరియస్ ఆలోచన చేస్తూ 2002 ప్రాంతంలో నేనే ఇనిషియేషన్ తీసుకున్నాను ఏపీటీఎఫ్ పక్షాన. అన్ని సంఘాల నాయకులు కూడా నిజానికి ఫోరం పెట్టాలంటే సంఘాల్లో పనిచేసే ముఖ్యమైన నాయకులు ముందుకు వస్తే ఫోరం పెట్టవచ్చు. అలాంటి ప్రయత్నాలుగా ఎస్టీ నుంచి కానీ ఏపీటీఎఫ్ నుంచి కానీ డీటీఎఫ్ నుంచి అందరం ప్రయత్నాలు చేసినప్పటికీ ఏ సంఘం కూడా తన పోస్ట్ పోతుందని లేకుంటే అధినాయకత్వం భయపెడుతుందని దాంతో వెనుకంజ వేసిన సందర్భంగా ఏమైనా సరే తెలంగాణ కోసం త్యాగాలనే చేద్దాం కానీ తెలంగాణ ఆకాంక్ష నెరవేరాలి, దానికోసం మన ప్రయత్నంగా చేద్దాము, ఒక ఫోరంగా తయారవుదామని చెప్పి చివరిగా నేనే కొంత తెగింపు ధోరణితో మా పాఠశాలలోనే మొదటి సమావేశం నిర్వహించాము. ఆ సమావేశానికి తెలంగాణ ఐక్యవేదిక కన్వీనర్ హనుమాన్ సార్, అల్లం నారాయణ గారు టీజీఎఫ్ నుంచి, భాషం యాదగిరి గారు లాంటి పెద్ద పెద్ద వక్తల్ని పిలిపించుకొని మొదటి సమావేశంలోనే 85 మంది టీచర్లు ఇన్వైట్ చేయగలిగాం. మొదటి సమావేశంలో 85 టీచర్స్ రాగానే అదే కార్యక్రమంలో మీరు ఒక బాడీ వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి అల్లం నారాయణ గారు, భాషం యాదగిరి గారు అట్లే హనుమాన్ సార్ చెప్పిన క్రమంలో వెంటనే ఒక కన్వీనర్ పోస్టును వేసుకొని శ్రీధర్ అంటే మా ఏపీటీఎఫ్ జనరల్ సెక్రటరీగా పనిచేసి ఇప్పుడు అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ గా సర్వశిక్షాలో పనిచేస్తున్న ఆఫీసర్ అప్పుడు ఉన్న జనరల్ సెక్రటరీగా ఉన్నాడు. స్టేట్ మినిస్టర్కి వచ్చాడు, ఆయన వేసినాం. ఆ తర్వాత ప్రభాకర్ సార్ లాంటి వాళ్ళు కూడా వచ్చినారు. వెంటనే ఒక సంవత్సర కాలం లోపే అతిపెద్ద సభ నిర్వహించాం తెలంగాణ టీచర్స్ ఫోరం అని అంబేద్కర్ భవన్లో. దాదాపు 1200 మంది టీచర్లు హాజరైనారు రాష్ట్ర వ్యాప్తంగా. అలాంటి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం, ఇప్పటికి చేస్తూనే ఉన్నాం. కానీ కాలక్రమంలో ఒక విధమైన రాజకీయ విష ప్రచారం జరుగుతూ ఉంది. ఏపీ అనగానే ద్వేషించాలి, టీ పెట్టుకుంటే ప్రేమించాలి. ఇది నిజంగా ఒక సమర్థనీయమైన అంశం కాదని అనుకుంటాను. తెలంగాణ ఉద్యమకారులు వారి యొక్క వృత్తిపరమైన ఎలాంటి సమస్యకరమైన వేరే షెల్టర్ కింద వేరే బ్యానర్ కింద పనిచేయవచ్చు. కానీ తెలంగాణ డిమాండ్ వచ్చినప్పుడు మాత్రం అందరూ ఒకే గొడుగు కిందకి రావాల్సిన ఆవశ్యకతని ఏదైతే మనం చేసుకుంటూ వస్తున్నామో, తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం కానీ, తెలంగాణ లెక్చరర్స్ ఫోరం కానీ, తెలంగాణ టీచర్స్ ఫోరం కానీ చేసుకుంటూ వచ్చామో దానికి నీరుగార్చే ప్రయత్నాలు రాజకీయపరమైన బలం వీళ్ళు పుంజుకుంటున్నారు. తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ టీచర్స్ ఫోరంగా ఏర్పడి బలమైన శక్తిగా ఎదుగుతున్నారని చెప్పి ఒక కుట్రతోని వీళ్ళు సంఘం కాదు, వీళ్ళు ఫోరం మాత్రమే. ఈ ఫోరంలో పనిచేసే కార్యకర్తలు నాయకులైతే సంఘాలకు రాజీనామా ఎందుకు చేయరు అనే ఒక ఒత్తిడి విపరీతంగా రావడం జరిగింది. తద్వారా చాలా మంది సంఘం మీద ప్రేమ ఉండొచ్చు, కానీ తెలంగాణ మీద ప్రేమ ఉన్నప్పటికీ వాళ్ళని ఆహ్వానించకుండా రకరకాల సూటిపోటి మాటలతో వెనక్కి పంపడం ఒక ఒత్తిడి అయితే తెలంగాణ పేరుతో అనేక రకాల సంఘాలు చేరినాయి. ఇందాక రామయ్య గారు చెప్పినట్టుగా ఒక ఆశయ సిద్ధి కొరకు అందరూ ఐక్యంగా ఉండడం అనేది ఐక్య సిద్ధాంతంగా ఉండాలి. ఒక ఆశయాన్ని ముందు పెట్టుకున్నప్పుడు అందరూ కలిసికట్టుగా పోరాడాలి. తెలంగాణ విషయంలో అప్పుడు చెలో సిద్దిపేట కార్యక్రమంలో దాదాపు 60-70 మంది టీచర్లు హైదరాబాద్ నుంచి ఏకైక మా సంఘం తరలించింది ఏపీటీఎఫ్ గా. ఏపీ అనే బ్యాన్ ఎక్కడ అడ్డం రాలేదు, మమ్మల్ని సస్పెండ్ చేయలేదు, మెమోలు ఇవ్వలేదు. అయినప్పటికీ మేము తెగించి పనిచేస్తున్నాం. కానీ ఒక స్టేజ్ మీదకి వచ్చినప్పుడు ఏంటంటే ఈయన తెలంగాణ వాడతారు, ఏపీ ముందు పెట్టుకున్నాడు. మనం తీసుకునే జీతం ఏపీది, మనం పనిచేస్తున్న గవర్నమెంట్ ఏపీది, మన ముఖ్యమంత్రి ఏపీ పేరుతో ఉన్నాడు. మనము ఇన్ని రకాలు చేసిన ఏపీని ద్వేషించడం కాదు, ఏపీని
పాలించే సమైక్యాంధ్ర పాలకులను ద్వేషించాలి, వారి యొక్క పాలసీలను ద్వేషించాలి అనే ఒక మౌలికమైన సూత్రాన్ని విస్మరించి మన మధ్యనే ఒక దూరాన్ని పెంచుకునే ప్రయత్నం దాదాపు 3-4 ఏళ్ళుగా సాగుతూ వచ్చింది. అయినప్పటికీ వేరు వేరు పేర్లతో, వేరు వేరు జేఏసీలతో, వేరు వేరు ఫోరంలతో పనిచేస్తూ తెలంగాణ ఉపాధ్యాయులు ఎప్పుడు వెనక్కి పోలేదు. మేము ఏపీటీఎఫ్లో పనిచేసే కార్యకర్తలు కూడా ఎప్పుడు పోలేదు. అదే సందర్భంగా మా సంఘం ముందు టీ లేకుండా కానీ హైదరాబాద్ జిల్లా తెలంగాణ టీచర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడిన తర్వాత కూడా హైదరాబాద్ జిల్లా తెలంగాణ టీచర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ సెక్రటరీ జనరల్గా ఏపీటీఎఫ్ మాత్రమే ఉంది, చైర్మన్ గా ఎస్టీయూ సంఘం ఉంది. ఎస్టీయూకు ఏపీకి సంబంధం ఉంది, ఏపీటీఎఫ్ కూడా ఏపీలో ఉంది. అంటే నేనేమంటున్నానంటే సంఘాల బ్యానర్లు ముఖ్యం కాదు, తెలంగాణ ఆశయం కోసం పనిచేసే ఒక కమిట్మెంట్ కావాలన్నది ఉండాలి. కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని స్టేజెస్ లో ఈ విధమైన దూరాన్ని పెంచుతూ పోయి ఇప్పుడు ఏ విధమైన రాజకీయపరమైన అనుబంధాలు ఏర్పడ్డాయి చూస్తుంటే నిజంగా 4 ఏళ్ల కింద ఎలాగ తెలంగాణ ఉద్యమం నడిచింది ఇప్పుడు ఎలా నడుస్తుందో చూస్తుంటే నిజానికి పీలికలు అయిపోయి వ్యక్తుల మధ్య స్పర్ధలు, సంస్థల మధ్య స్పర్ధలు, రాజకీయాలు పెరిగిపోయి నిజంగా ఉద్యమము నెగటివ్ వైపుగా పోతున్నట్టుగానే పరిశీలకులు చెప్తున్న అంశం. సరే, పత్రికల్లో చాలా రాసుకోవచ్చు, 10 మంది ఉంటారు, 10 మందిలో 9 మంది ఒకే సంఘం వాళ్ళు ఉంటారు. యూనిటీ ఫామ్ చేసే ప్రయత్నాలు చేయట్లేదు. ఎవరి బ్యానర్ను వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నాలు అనేకంగా పెరిగినాయి ఈ మధ్య కాలంలో. సీరియస్ గా పనిచేసే వాళ్ళు కొంతమంది ఉన్నప్పటికీ కానీ కొన్ని స్టేజెస్ లో రాజకీయపరమైన అనుబంధాలు ఎక్కువైపోయాయి. రాజకీయ పార్టీల శ్రేయస్సు కోసం ఆ రాజకీయ పార్టీలకు పనిచేసే క్రమంలోనే సంస్థలు పనిచేస్తున్నాయని ఒక విచిత్రమైన ప్రచారం కిందికి వెళ్ళిపోవడం నిజంగానే జరుగుతూ ఉండాలి. ఈ సందర్భంగా మేము చెప్పేది ఏంటంటే ఏపీటీఎఫ్ సంస్థ కోసం కాకుండా వ్యవస్థ కోసం మాత్రం పనిచేస్తూ ఉంది. ఆ వ్యవస్థలో ఉపాధ్యాయులు ఎంతవరకు బాధ్యులో, ఉపాధ్యాయులు ఎంతవరకు అయితే ఉంటున్నారో ప్రజలు కూడా అంతే ఉంటారు. మేము స్టాండ్ బై డ్యూటీస్ ఫైట్ ఫర్ రైట్స్ అనే విధంగా మా స్లోగన్ ఇస్తూ వస్తున్నాము. అదే క్రమంలో సమాజ శ్రేయస్సు కోసం సమాజంలో ఉండే ప్రతి సమస్య మీద స్పందిస్తూ ముందుకెళ్లే సంస్థలు మేము ముందుకు చేసుకుంటున్నాం. ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఫెడరేషన్ గా ఉన్నప్పుడు మాత్రం ఫెడరేషన్ యొక్క భావాలు బాగుంటాయి. రెండవ అంశం ఏంటంటే మొన్న మన సర్వశిక్ష అభియాన్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు ఒక మాట అన్నారు, గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు. రామయ్య గారు వినుంటారు, పెద్ద చర్చ అయింది. ఆ వెంటనే సెకండ్ డే ట్రాన్స్ఫర్ అయిపోయింది. డబ్బులు లేవు, పాఠశాలల్లో విద్యార్థులే టాయిలెట్స్ క్లీన్ చేసుకోవాలని చెప్పి ఒక విచిత్రమైన స్టేట్మెంట్ ఇచ్చింది ఆమె. వెంటనే స్పందించాల్సిన సంఘాలు కూడా చాలా మంది ఇందాక సార్ చెప్పినట్టుగా పార్టీలకు అనుబంధంగా పనిచేస్తూ నోరు మూసుకొని వ్యవస్థను నాశనం చేసే దిశలో కూడా కొంతమంది నాయకులు పనిచేయడం అనేది చాలా విచారకరం. వెంటనే మేము స్పందించి పత్రికాముఖంగా ఖండించినాము. మా ఖండన కూడా వచ్చింది పత్రికల్లో. అదేవిధంగా అవాంఛనీయమైన స్టేట్మెంట్స్ అధికారులు ఇస్తున్నారు ఒక బ్యూరోక్రసీలో. పాఠశాలల్లో పిల్లలు చదువుకోవడానికి వెళ్ళాలని చెప్పి ప్రభుత్వమే చేస్తూ రకరకాల ప్రచారం చేస్తూ వాల్ పోస్టర్స్ వేస్తూ ఫ్లెక్సీలు కడుతూ విద్యా పక్షోత్సవాల పేరుతో నెల రోజుల పాటు విద్యని పాఠశాలల యొక్క సమయాన్ని క్యాలెండర్ డిస్టర్బ్ చేసిన ఒక ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇస్తున్న క్రమంలో వారి అధికారే డబ్బులు లేవు మా దగ్గర పిల్లల టాయిలెట్ క్లీన్ చేసుకోవాలి అంటే ఏ ఐఏఎస్ ఆఫీసర్ ఇంట్లో టాయిలెట్ క్లీన్ చేస్తాడనేది ఒక ఆలోచించదగ్గ విషయంగా ఆయా రాష్ట్రాలు కొంతమంది ఆలోచించాల్సిన పరిస్థితులు మన ముందుకు వచ్చినాయి. ఈ క్రమంలో చుక్కా రామయ్య సార్ చెప్పినట్టుగా రాబోయే తెలంగాణలో నిజంగా ఈరోజు రాజకీయ పార్టీలు ఎలా ఉన్నాయంటే ఒకప్పుడు తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్ రాష్ట్రంగానే ఉండేది. ఆ రాష్ట్రంలో ఉండే హైదరాబాద్ ఇప్పుడు మెట్రోపాలిటన్ సిటీలో ప్రతిరోజు వేలాది మంది వలస వస్తున్నారు. మీకు తెలియదు కాదు, సంవత్సర కాలంలో కనీసం 10-12 కొత్త బస్తీలు వెలుస్తున్నాయి. మైగ్రేటెడ్ పీపుల్తో ఉన్న బస్తీలకు వసతులు కల్పించే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదు, చర్యలు తీసుకోవట్లేదు. ఒకనొక బస్తీలో ముఖ్యమంత్రి గారు వెళ్ళినప్పుడు మా పరిస్థితులు ఎలా ఉన్నాయి వినండి సార్ అంటే కారెక్కి వెళ్ళిపోయాడు ఆయన. నాగమయ్య కుంట అనే బస్తీ మా రామనగర్ దగ్గర ఉంటుంది. రెండవది కార్పొరేట్ రంగానికి అనేక రకాల స్కీములు ప్రజెంట్ చేస్తూ విద్యని ముక్కలు చేసి ఒక్కడి చేతులు లేకుండా ప్రభుత్వమే చివరికి ప్రైవేటైజేషన్ కి వాళ్ళ తలుపులు తెరిచి వాళ్ళు రకరకాలుగా ఎన్ని రకాలుగా ఇందాక సార్ చెప్పినట్టు ఇంజనీరింగ్ కాలేజీ కానీ మెడికల్ కాలేజీలే కాకుండా పాఠశాల విద్యా వ్యవస్థను పూర్తిగా చిన్నభిన్నం చేసింది. గత 12-13 సంవత్సరాల కాలంలో హైదరాబాద్ జిల్లాలో 570 స్కూల్స్ కు పైగా మూతపడ్డాయి. జనాభా ప్రాతిపదికన ప్రతిరోజు జరుగుతున్న మైగ్రేషన్ ప్రాతిపదికన ప్రతి నెలకోసారో సంవత్సరంకోసారో జిహెచ్ఎంసీ ఇచ్చే స్లమ్స్ యొక్క లిస్టును దృష్టిలో పెట్టుకుని అయినా కానీ పాపులేషన్ పెరుగుతున్నప్పుడు పాపులేషన్ లో అగ్ర శ్రేణిగా ఒక స్లమ్ పీపుల్ పెరుగుతుంటారు, లేబర్ క్లాస్ పీపుల్ పెరుగుతుంటారు. అంటే జనాభా పెరుగుతున్నప్పుడు వారికి కల్పించవలసిన మౌలిక వసతులతో పాటు అతి ముఖ్యమైన విద్యా వైద్య రంగాల్లో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన ప్రభుత్వాలు
హాస్పిటల్స్ తెరవట్లేదు, పాఠశాలలు కట్టట్లేదు. పాఠశాలలు కట్టించకుండా కనీసం ఉన్న పాఠశాలను సర్దుకునే విధంగా వాటిని మేనేజ్ చేసి వసతులు కల్పించి అన్ని రకాల వసతులు కల్పించిన ప్రభుత్వము 2004లో ఒక 250 స్కూల్స్ మూసేసి 2009లో 282 స్కూల్స్ మూసేసింది. మా ఉద్యోగుల సార్ కూడా కలిసి వచ్చారు, చాలా రకాలుగా మన నిరాహార దీక్షల్లో మద్దతు ఇచ్చారు సార్. హైదరాబాద్ ఎమ్మెల్సీ అయిన ఇద్దరు సారు రామయ్య గారు ప్లస్ నాగేశ్వరరావు గారు, ఇద్దరు ఎమ్మెల్సీలు. అది విచిత్రం ఏంటంటే 282 స్కూల్స్ లో మేము ఉద్యమాలు చేసిన రాజకీయ పార్టీలు ఎవరు కూడా పెద్దగా స్పందించకపోవడం. ఈ క్రమంలో మేము తీసుకున్న ప్రతి స్టెప్ కూడా విద్యారంగంతో పాటు ప్రజాహితమైన పాఠశాలలు కూడా వ్యవస్థ నెలకొల్పాలనే ఒక ఉద్యమాన్ని టేకప్ చేస్తూ ముందుకెళ్తున్నాం. ఒక స్కూల్ తెరిచినప్పుడు ఒక బస్తీలో పిల్లల దగ్గరికి వెళ్తారు. హ్యాబిటేషన్ స్కూల్స్ తెరిచే ప్రయత్నాల్ని మన ప్రభుత్వాలు చేయాలని చెప్పి ఎన్నో కమిటీలు చెప్పినా కానీ, ఫారిన్ పాలసీలను కూడా దృష్టిలో పెట్టుకొని చెప్పినా కానీ వాళ్ళు మన యొక్క విద్యావేత్తల యొక్క మాటలు వినకుండా 1 కిలోమీటర్ పరిధిలో ఒకటే ప్రైమరీ స్కూల్ ఉండాలని చెప్పి ఒక జీవో కూడా తీసుకొచ్చారు. హైదరాబాద్ లో తలుపు పక్కన తలుపు ఉన్నట్టుగా పక్క పక్కనే ప్రైవేట్ స్కూల్స్ తెరవడానికి ఎన్నో అవకాశాలు ఇస్తూ పర్మిషన్లు ఇస్తూ అక్రమ మార్గాల ద్వారా వాళ్ళని అనుమతించిన ప్రభుత్వాలు ఒక హ్యాబిటేషన్ లో 2 ప్రైమరీ స్కూల్స్ ఉండదట. పాఠశాలలో స్ట్రెంత్ ఉండే విధంగా పాఠశాలని నెలకొల్పాలి, వాటి వసతులు కల్పించాలని చెప్పి చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వాలు ఇవన్నీ ఏం పట్టించుకోకుండా పూర్తిగా ప్రైవేటైజేషన్ చేసే దిశగా ఇప్పుడు ఒకప్పుడు నిజాం కాలంలో 1500 స్కూల్స్ ఉన్న హైదరాబాద్ జిల్లాలో ఇప్పుడు 650 హై స్కూల్ పాఠశాలలు మాత్రమే ఉండడం అనేది చాలా విచారించదగ్గ విషయం. దీనిలో 160 హై స్కూల్స్ ఉన్నాయి. ఒకప్పుడు 400 హై స్కూల్స్ ఉండేవి 160 స్కూల్స్ అయినాయి. మిగతా ఎటుపోయినాయి అంటే అవన్నీగా క్లోజ్ చేయడం, బిల్డింగ్లు అమ్ముకోవడము, చివరికి ఏంటంటే కార్పొరేట్ స్కూల్స్ ఓపెన్ చేసే విధంగా ఆయా ఏరియాలో వసతులు కల్పించడం ప్రభుత్వం చేస్తున్న పని. తప్పకుండా రాబోయే తెలంగాణలో ప్రభుత్వ పాఠశాల నెలకొల్పడంతో పాటు వాటి యొక్క విద్యా వసతుల్ని స్టాఫ్ ప్యాటర్న్ చక్కదిద్దే విధంగా మేధావులందరూ సహకరిస్తారు. తప్పకుండా అదేవిధంగా ఏపీటీఎఫ్ కూడా కృషి చేస్తుంది. ఏపీటీఎఫ్ స్టేట్ ఏర్పడిన తప్పకుండా తెలంగాణ టీచర్స్ ఫెడరేషన్ గానో మరొక పేరు గానో తప్పకుండా ముందుంటుంది. ఈ కృషిలో మన యొక్క భాగస్వామ్యం తప్పకుండా ఉంటుందని చెప్పి ఒకసారి చెప్పుకుంటూ మరొకసారి ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా అమెరికాని మనం అన్నింటిలో కూడా స్టాండర్డ్ గా చేసుకుంటాం. బిజినెస్ లో కానీ కల్చర్ లో ప్రధాని కూడా అడాప్ట్ చేసుకుంటాం ఆ కల్చర్ ని. కానీ నిజంగా ఆయా దేశాల్లో విద్యకు ఎంత ప్రోత్సాహం చూసినప్పుడు, రామయ్య సార్ రాసిన బుక్స్ గా చదివినప్పుడు, అనేక విషయాలు పత్రికల్లో వచ్చే అంశాలను బట్టి చూసినప్పుడు, లేదా బయటకి వెళ్ళి వచ్చిన ఉపాధ్యాయ మిత్రులు ఉద్యోగరీత్యా 3-4 సంవత్సరాల పాటు బయట స్టేట్స్ లో పనిచేసి వచ్చిన వాళ్ళు చెప్పిన అనుభవాలని క్రోడీకరించి చూస్తే అక్కడ ఒక ఏరియా యొక్క వాల్యూ, ఒక ప్రాంతంలో ఉండే రియల్ ఎస్టేట్ వాల్యూ ఒక పాఠశాల యొక్క క్వాలిటీని బట్టి ఉంటుందట. అంటే ఒక పాఠశాల క్వాలిటీ స్కూల్ అయితే కనుక ఆ స్కూల్ ఏరియాలోనే పిల్లలందరూ నివసించాలి, ఆ ఏరియాకు చెందిన పిల్లలు మాత్రమే ఆ స్కూల్లో చదువుకోవాలి. దాన్ని బట్టి అక్కడ ఎక్కువ మంది నివాసం ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి క్వాలిటీ పరంగా చూసినప్పుడు అక్కడ ఏరియాకి ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది. రోడ్డుకి అవతల ఉండే నివాసం వేరు, రోడ్డుకి ఇతర ఉండే నివాసం వేరు. అలాంటి క్వాలిటేటివ్ అప్రోచ్ లో ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు ఆలోచిస్తూ, ముఖ్యంగా అమెరికా లాంటి దేశాలు ఆలోచిస్తున్న పరిస్థితుల్లో మన దగ్గర విద్యకి అతి ముఖ్యంగా ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అనుకునే వాళ్ళము ప్రైమరీ స్కూల్లోనే అనేక రకమైన బీభత్సాలు చేస్తున్నారు. ప్రైమరీ స్కూల్లో 1:30 అని చెప్పి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఈరోజు చెప్తున్నప్పటికీ 100 మంది పిల్లలకు ఒక టీచర్ ఇస్తారంటే ఇక్కడ విద్యా వాలంటీర్స్ అంట. విద్యా వాలంటీర్స్కి ఇచ్చే 2,500-2,000 జీతంతో వాళ్ళు హైదరాబాద్ జిల్లా లాంటి అర్బన్ ఏరియాలో పనిచేసే పరిస్థితులు ఉంటాయని ప్రశ్నిస్తే అవన్నీ మాకు తెలియదు, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం మీకు 3 ఇవ్వాలి, 3 ఇస్తున్నాం అంటే 3 టీచర్లు ఇమ్మన్నారు కానీ 2 విద్యా వాలంటీర్స్ ని ఒక టీచర్ ఇమ్మని చెప్పలేదు. అంటే అనేకంగా వేలాదిగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ ఆ ఖాళీలు నింపే ప్రయత్నం చేయకుండా, చిత్తశుద్ధితో పనిచేయకుండా ఆయా ఖాళీలో విద్యా వాలంటీర్స్ ని నియమించేసి ప్రాథమిక విద్యా వ్యవస్థను పూర్తిగా ఛిద్రం చేస్తూ ప్రభుత్వాలు గత 2 దశాబ్దాల కాలంలో పనిచేస్తున్నాయి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరీ ఎక్కువగా మితిమీరిపోయింది. అంటే వ్యక్తులను పొగడ్డం కాదు కానీ చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు అప్పుడు దాదాపుగా ఒక 220 ప్రాథమిక పాఠశాలలు బాలజ్యోతి కేంద్రాలుగా ప్రారంభించారు, సింగిల్ టీచర్ స్కూల్స్ గా. కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే బాలజ్యోతి పదమే లేకుండా పోయింది, 220 స్కూల్స్ మాయమైపోయినాయి. రామయ్య గారు తెలిసి ఉంటుంది. బాలజ్యోతి పాఠశాల యొక్క నిర్వహణ సింగిల్ టీచర్లు ఇస్తారు, ఒక స్కూల్ ఉంటుంది, కనీసం 50 మంది కాదు 10 మంది పిల్లలు పాఠశాల నడిపే వసతి ఇచ్చాడు అక్కడ. ఎందుకంటే హ్యాబిటేషన్ కాన్సెప్ట్ అక్కడ, ఎక్కడైతే హ్యాబిటేషన్ ఉందో అక్కడ స్కూల్ తెరవాలి. అందుకే 1 కిలోమీటర్ డిస్టెన్స్ దాటి పిల్లోడు పోయే వీలుంటది కాబట్టి ప్రాథమిక పాఠశాలకు వెళ్ళే విద్యార్థి వాడి యొక్క వసతికి
అనుగుణంగా వాటి యొక్క పరిసరాలకి అనుగుణంగా వాటి పరిసరాల యొక్క ఏరియాలో ఒక స్కూల్ స్థాపించే ఉద్దేశంతో అప్పుడు కాన్సెప్ట్ తీసుకొని ఓపెన్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 220 స్కూల్స్ హైదరాబాద్లో మాయమైపోయినాయి. ఆ 220 మాయమవడంతో పాటు అప్పటికే అమల్లో ఉన్న హై స్కూల్స్ ఒక 42 హై స్కూల్స్, 156 ప్రైమరీ స్కూళ్ళు, 74 యూపీఎస్లు ఒకేసారి మూతపడ్డాయి 2009లో. అప్పుడు నవీన్ మిట్టల్ వచ్చిన తర్వాత ఒకే పెన్ను కొడితే ఒక కాగితం మీద లిస్ట్ రాసి మొత్తం క్లోజ్ అంటాడు. కారణాలు ఏంటి సార్ అంటే అక్కడ పిల్లలు లేరు అంటాడు. 1200 స్లమ్స్ హైదరాబాద్ జిల్లాలో ఉన్నప్పుడు వై డోంట్ రిలోకేట్ ఆల్ ది స్కూల్స్? ఎక్కడెక్కడైతే స్కూల్స్ నీడుండే అక్కడికి ట్రాన్స్ఫర్ చేయండి సార్, అదే టైటిల్తో రీలోకేట్ చేయండి, తరలించండి అని చెప్పి ఉద్యమాలు చేసినప్పటికీ ప్రభుత్వాలు ఈ రోజు వరకు కూడా వినలేదు. కలెక్టర్స్ మారినా, ప్రభుత్వం యొక్క చీఫ్ మినిస్టర్స్ మారినా కానీ పరిస్థితి అక్కడే ఉంది, సమస్య అక్కడే ఉంది. ఓపెన్ చేసే ఇంట్రెస్ట్ వాళ్ళకి లేదని మనకు అర్థమవుతుంది. అదే క్రమంలో సమాంతరంగా అనేక ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు అనేక స్లమ్స్లో వెలుస్తున్నాయి. ఇప్పుడు మహబూబియా స్కూల్ మీకు అందరూ తెలిసే ఉంటుంది. లేకుంటే లేపాక్షి ఎంపోరియం చూసినప్పుడు దానిపైన ఒక 50 గజాల తాడు తీసుకొని తిప్పితే ఆ తాడు కింద రేడియస్ లో ఆ సర్కిల్లో దాదాపు 20-30 స్కూల్స్ ఉంటే దాని మొత్తంగా 4 గవర్నమెంట్ స్కూల్స్ తప్ప మిగతా అన్ని కూడా ప్రైవేట్ స్కూల్సే. పేరు చెప్తూ పోతే లిస్టు తయారవుతుంది, పేర్లు నిండిపోతాయి, కానీ అన్ని స్కూల్స్ ఉంటాయి అక్కడ. స్లేట్ అని, ఆల్ సైన్స్ అని, లిటిల్ ఫ్లవర్స్ అని, స్టాన్లీ అని, రోజరీ అని, రోజ్ అని, విల్స్ అని, అన్ని ఇన్ని క్రిస్టియన్ పేర్చుకొని, హిందూస్ పేర్చుకొని రకరకాలుగా ఒకటే గల్లీలో ఒక 20 స్కూల్స్ కనపడతాయి మీకు. అన్ని స్కూల్స్ తెరవడానికి ప్రభుత్వం ఎట్లా ఒప్పుకుందో అదే క్రమంలో గోడ పక్కన గోడ కానుకొని ఇంకో స్కూల్ ఉంటుంది, స్టాన్లీ పక్కనే ఇంకో స్లేట్ ఉంటుంది, స్లేట్ పక్కనే ఇంకో స్లేట్ ఉంటుంది, అవతల సైడ్ రోజే ఉంటుంది, పక్కనే ఆల్ సైన్స్, మిడిల్ ఫ్లవర్స్, 7th అడ్వాంటేజ్ చదువుకుంటే పోతే లిస్ట్ పెద్దగా అవుతుంది, సుజాత ఉంటుంది. అలాగా గోడ పక్కన గోడ స్కూల్కి పర్మిషన్ ఇచ్చిన ప్రభుత్వ పాఠశాలకు మాత్రం 1 కిలోమీటర్ రేడియస్ లో కొత్తగా గవర్నమెంట్ స్కూల్ పర్మిషన్ లేదు, ఓపెన్ చేయడానికి వీల్లేదు అంటుంది. వాళ్ళకు వచ్చే పిల్లలు మనకెందుకు రాదు? కారణాలు అనేకం. ప్రభుత్వ పాఠశాలకు వచ్చే పిల్లోడు తినక రాత్రి కూడా పేరెంట్స్ ఎలా ఉన్నారో, ఏ టైంకి వచ్చి పేరెంట్స్ పడుకున్నారో, వాళ్ళు ఇంత గొడవ పడ్డారా లేదా, మార్నింగ్ మాత్రం వాడు పావు గంట లేటో అర్ధగంట లేటో సమయానికి స్కూల్కి వస్తున్నాడు. కానీ మనం వాడిని వెంటబడి చదువుతున్నాడా లేదని చెప్పి చూస్తున్నాం, కానీ వాడు తినొచ్చాడా లేదని చెప్పి చూస్తే ప్రభుత్వం లేదు. దాంట్లో చెప్తారు ₹5.65, సారీ ₹4.65, ₹4.40 నుంచి మొన్నే ముస్తేసినట్టు 25 పైసలు పెంచింది ప్రభుత్వం. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే హై స్కూల్ విద్యార్థులకు పెంచిన మిడ్ డే మీల్స్ లో పెంచిన ఎన్హాన్స్మెంట్ ఎంత అంటే 25 పైసలు పెంచి ₹4.65 చేసింది. ₹4.65కి ప్రభుత్వ అధికారుల యొక్క పిల్లలు ఎవరైనా తిని ఒక పూట గడుస్తారంటే ఆలోచించగలరు. పోనీ ₹4.60 చెప్పిన 100 మందికి ఇచ్చేస్తే 100 మంది ప్రభుత్వ అధికారుల పిల్లలు తిని నెట్టుకొస్తారంటే అది కూడా ఆలోచించాలి. ఇలాంటి ప్రభుత్వం మార్నింగ్ కూడా తినొచ్చా లేదంటే పట్టించుకోదు, మధ్యాహ్నం పూట ఏదో పెడతారు, దానిలో చర్చి చేయడం ఫుడ్ ఉంటుంది, అది రాత్రి పూట ఎప్పుడో వాడతారు, 1 గంట రాత్రి స్టార్ట్ అవుతుంది, మార్నింగ్ ఏదో వస్తుంది. దానిలో ఫ్యాక్ట్స్ చెప్తున్న దయచేసి ఫ్రెండ్స్, 30% కంటే ఎక్కువ మంది పిల్లలు ఆ ఫుడ్ తినట్లేదు గవర్నమెంట్ స్కూల్స్ లో. ప్రభుత్వం మాత్రం ఫ్రీగా భోజనం పెట్టిన చెప్తుంది, కానీ స్టాటిస్టిక్స్ తీస్తే మేధావులైన ఎవరైనా ఉంటే ప్రభుత్వ పాఠశాల ఖాళీ స్కూల్స్ తిరగండి, కైండ్లీ టేక్ ది అటెండెన్స్ ఆఫ్ ద స్కూల్ అనే పర్టికులర్ డే, ఎంతమంది భోజనం చేశారు, ఎంతమంది రిజెక్ట్ చేశారు, ఎంతమంది ఇంటికి తెచ్చుకున్నారు చూస్తే చాలా బాధాకరంగా ఉంటుంది. 30% మించి పిల్లలు ఎవరు కూడా ఆ ఫుడ్ తినట్లేదు. 500 మంది పిల్లలు చదువుకుంటే స్కూల్లో 150-170 మంది మాత్రమే తింటున్నారు. 200 మంది ఉన్న స్కూల్లో 60 నుంచి 78 మంది మాత్రమే తింటున్నారు. అంటే అంత క్వాలిటీ ఫుడ్ చేస్తుంది ప్రభుత్వం. అదొక అంశం అయితే, మార్నింగ్ కూడా తిరిగిరాని పిల్లలకు వసతమని ఇస్తుందా? ఏమీ లేదు. సాయంత్రం పూట ఏమన్నా అల్పాహారం ఇస్తుందా? ఏమీ లేదు. ఇవన్నీ ఏమి పట్టించుకోకుండా వాడు 10th క్లాస్ పాస్ అయినా లేదా పాస్ అవ్వాలి, వాడు పాస్ కాకుండా చెప్పేస్తానని టీచర్లు ఇప్పుడు కష్టం చూసే ప్రభుత్వాలు. అదే ప్రైవేట్ పాఠశాలలో కడుపు నిండా తిని చాక్లెట్స్ తెచ్చుకుంటారు, కూల్ డ్రింక్స్ తెచ్చుకుంటారు, మధ్యాహ్నం కూడా కొనుక్కోవడానికి డబ్బులు ఇస్తారు పేరెంట్స్. ఇంత ఎనిబడి కెన్ గ్యారంటీ రిజల్ట్స్ ఆఫ్ ప్రైవేట్ స్కూల్స్? నారాయణ స్కూల్లో చదువుకున్న ఈరోజు పిల్లోడు గ్యారంటీ పాస్ అవుతాడు, నారాయణ ఇస్తాడా వాళ్ళ పేరెంట్స్ ఇస్తాడా? ప్రభుత్వం ఇస్తున్నా. లక్షలాది మంది చదువుకునే నారాయణ స్కూల్లో మోర్ దాన్ 30% ఫెయిల్యూర్స్ ఉన్నాయనే వాస్తవాన్ని మనం గ్రహించాలి. ప్రభుత్వ పాఠశాలలో బ్రహ్మాండంగా రిజల్ట్స్ వస్తున్నాయి, శక్తి మేరకు పనిచేస్తున్నాం, క్వాలిటీ లేని పిల్లలనే పనిచేస్తున్నాం. ఇలాంటి ఒక సప్రెసింగ్ ఒక అట్మాస్ఫియర్ లో టీచర్లను డిప్రెస్ చేస్తూ పనిష్ చేసే విధంగా భయపెడుతూ ఉంటే సమస్యలు సాల్వ్ కావు. క్వాలిటీ పెంచే ప్రయత్నం మనం చేస్తామని కడుపునిండా పిల్లలు తిని వచ్చే విధంగా ప్రభుత్వం ఆలోచించాలి. సోషల్ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్స్ మంచిగా లేని పేరెంట్స్ ని ఆదుకునే ప్రయత్నం చేయాలి. ఆ యొక్క మంచి భవిష్యత్తు రాబోయే తెలంగాణ తప్పకుండా ఉంటుందని చెప్పి మనం ఆశిద్దాం. అదేవిధంగా ఏపీ డెవలప్మెంట్ సంఘాలు
టీటీఎఫ్ లాంటి మిత్ర సంఘాలు కానీ ఈ విధమైన కృషి గతంలో చేస్తూ ఉన్నాయి. అంబటి కేంద్రాలు కూడా ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాలకు నీటిగా పెట్టిన సందర్భాలు అనేకంగా ఉన్నాయి మన చరిత్రలో. ఊర్లలో అంబటి కేంద్రాలు పెట్టి పిల్లలకు మధ్యాహ్నం పూట అంబటి సప్లై చేసిన ఉదాహరణలు ఉన్నాయి. ఉపాధ్యాయ సంఘాలు చేస్తున్నాయి. అలాంటి ఉద్యమాలు చేస్తున్న సంఘాలుగా తెలంగాణ సాధన కోసం కూడా అంతే చిత్తశుద్ధిని పనిచేస్తూ రాబోయే కాలంలో ఐక్య ఉద్యమాలు రావాల్సిన అవసరం చాలా ఉంది. రాజకీయ పార్టీలకు అనుబంధంగా పనిచేయని సంఘాలు ముందుకు రావాలి. రాజకీయ పార్టీలకు అనుబంధంగా పనిచేసి రాజకీయపరమైన పలుకుబడి కోసం, రాజకీయపరమైన ఒక చరిష్మా కోసం పనిచేసే సంఘాలే కాకుండా చిత్తశుద్ధితో తెలంగాణ కోసం పనిచేసే సంఘాలు ముందుకొచ్చేసి తెలంగాణ ఒక ఆకాంక్ష నెరవేర్చుకొని రాబోయే కాలంలో తెలంగాణ పిల్లలు కేజీ చదువులు కాకుండా పీజీ చదువులు తప్పకుండా చదువుకునే విధంగా ఒక స్పష్టమైన తెలంగాణ భవిష్యత్తు కోసం, తెలంగాణ విద్యార్థుల కోసము ఒక కొత్త తెలంగాణ సామాజిక తెలంగాణ నిర్మించే క్రమంలో ఏపీటీఎఫ్ కూడా రాబోయే కాలంలో పేరేదైనా ఫెడరేషన్గా తప్పకుండా మేము ముందుండి ఉద్యమంలో పాల్గొంటాం. అదేవిధంగా కృషి సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ క్రమంలో కూడా చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ ఇప్పుడు ఆల్ ఇండియా రైట్ టు ఎడ్యుకేషన్ కి అనుబంధంగా ఏపీలో కూడా పనిచేస్తుంది. దానిలో డైనమిక్ భాగస్వామ్యంగా ఏపీటీఎఫ్, టీటీఎఫ్ లాంటి సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాలు తప్పకుండా రాబోయే కాలంలో పనిచేసి దీన్ని ఒక బ్రహ్మాండమైన తెలంగాణ రాజకీయ పార్టీ చెప్పిన తెలంగాణ కాకుండా విద్య, వైద్య రంగాల్లో తప్పకుండా ముందుండి ఒక అద్భుతమైన తెలంగాణ ప్రపంచం సృష్టించే విధంగా ముందుకుంటామని చెప్పి మరొకసారి అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి మరియు టీఆర్సీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ.